తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్కి స్వాగతం. హిస్టారికల్ హిడెన్ టెంపుల్స్ గురించి, అన్నోన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద వరల్డ్ గురించి, ఎఫెక్టివ్ హెల్త్ అండ్ బ్యూటీ ఇన్ఫర్మేషన్ గురించి మా తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నిధివన్ ఆలయం గురించి తెలుసుకుందాం. ఇది రాధాకృష్ణ ఆలయం, మదురైలో ఉంది. ఈ ప్రాంతంలో ఆబాల గోపాలుడు చిన్నతనంలో ఇక్కడ గడిపాడని నమ్ముతారు. అందుకే దీన్ని బృందావన్ అంటారు. నిధివన్ కూడా అత్యంత రహస్యకరమైన ప్రాంతాలలో ఒకటి. ఈ నిధివన్ ఆలయం చుట్టూ దట్టమైన వనం ఉంటుంది. ఈ వనంలో రాధాకృష్ణులు ప్రతిరోజు ఈ ప్రాంతంలో విహరిస్తారని నమ్ముతారు. అందుకే ఈ ప్రాంతంలోనికి ఎవ్వరినీ సాయంత్రం తర్వాత అనుమతించరంట. ఈ వనంలోని చెట్లు అన్నీ ఒకే మాదిరిగా ఉంటాయి. వీటిని గోపికలుగా భావిస్తారు. ఈ వనంలోకి ఎవరైనా ప్రవేశిస్తే వారికి కీడు జరుగుతుందని, పిచ్చివార్లా అవుతారని అక్కడి స్థానికులు నమ్ముతారు. అందుకే ఎవ్వరూ రాత్రిపూట ఇక్కడికి వెళ్ళడానికి సాహసించరు. ఇక్కడ రంగ్ మహల్ అనే చిన్న మందిరంలో రాధాకృష్ణుల కోసం ఒక మంచాన్ని అలంకరించి వారి కోసం 4 స్వీటు పదార్థాలను, తమలపాకులు, వక్కలు ప్రతిరోజు సాయంత్రం అక్కడ ఉంచి గుడి యొక్క తలుపులు కిటికీలు మూసివేసి గేటుకు తాళం వేస్తారు. మరుసటి రోజు పూజారి ఆలయం తలుపులు తెరిచేసరికి తమలపాకు వక్కలు నమిలివేసిన గుర్తులు అక్కడ కనిపిస్తాయంట. ఈ ఆలయంలోకి అందుకే ఎవ్వరిని వెళ్ళనివ్వరు. విచిత్రం ఏమిటంటే ఈ వనంలో ఎలాంటి పక్షులు కానీ జంతువులు కానీ ఉండవు. హారతి అయిన తర్వాత కోతులు కూడా ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోతాయంట. టెంపుల్ యొక్క కిటికీలను తలుపులను మూసివేసి గేటుకు తాళం వేస్తారంట. ఎవ్వరు ఆలయంలోకి, బృందావనంలోకి తొంగి కూడా చూసే ధైర్యం చేయరంట. స్థానికులు ఆలయం నుండి శబ్దాలు వినిపిస్తాయని చెప్తారంట. చరిత్రకారులు, సైంటిస్టులు ఈ మిస్టర్ని ఛేదించాలని ప్రయత్నించి విరమించుకున్నారట. వారు కూడా అది కృష్ణుడు మహిమగా భావించి ఉండవచ్చు. కుదిరితే తప్పకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించి మనం కూడా ఈ అద్భుతాన్ని చూడాల్సిందే. శ్రీకృష్ణుడు తిరిగిన ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే మనసుకు శాంతి, ఆనందం అనేది కలుగుతాయని నమ్ముతారు. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.